నమస్కారం. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ కేజీ చికెను ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఉంచేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అలాగే కారం అయితే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మరి ఇంకా కొంచెం వేస్తే కారం ఎక్కువైతుంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా ఉప్పు రుచికి సరిపడినంత ఈ 3 వేసిన తర్వాత ఇందులోకి పెరుగు తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసాను. వేసిన తర్వాత ఈ మొత్తం బాగా కలిపి పెట్టేశాను అనమాట. ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండేసిన ఇందులోనే. గింజలు లేకుండా పిండేసుకొని ఇలా మొత్తాన్ని కలిపేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు బాగా ముక్కకు పట్టేటట్టుగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నా. ఇంకా ఆయిల్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసిన తర్వాత దీనికోసం అయితే ఒక 4 లవంగాలు, 2 ఇలాచీలు, 4 అంగుళాల పట్ట ముక్క, అట్లనే సాజీర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇవన్నీ వేసాను. వేసిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన తర్వాత ఇవి కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోవద్దు, ఎందుకంటే వాటర్ అనేది అందులో పడి చిటపట్లు ఆడతాయి కదా, కాబట్టి అల్లం వాసన పోయేంత వరకు కూడా మూత పెట్టేసుకోవద్దు. ఇప్పుడైతే ఇంకా నేను కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేస్తున్నాను. ఒక్కోసారి ఇలా ముందుగానే ఉప్పు కారం అనేది కలిపి పెడితే ముక్కకి ఉప్పు కారం పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇది ఒక 30% కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి ఇందులో వేసాను. వేసిన తర్వాత ఇది మొత్తాన్ని బాగా ఒకసారి కలిపేసుకుందాం. కలిపి మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాలు ఉంచేసుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇలా తేలేటప్పుడు ఆయిల్ మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి చికెన్ ఉడికేటందుకు. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది ఇందులో పోసాను. పోసిన తర్వాత ఒక 20 నిమిషాల వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నీళ్ళు వేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకోవటమే. ఇంక ఇప్పుడైతే నేను దీనికోసం అయితే కొబ్బరి అండి, ఒక హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకొని సన్నగా తురిమేసాను, లేదంటే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు. అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, అందులోనే నేను కొంచెం జీలకర్ర కూడా ఫ్రై చేసి మిక్సీ పట్టేసిన అనమాట. ఈ 2 కూడా ఇందులో వేసిన తర్వాత మరొక 20 నిమిషాల పాటు ఉడికించుకుంటేనే చికెన్ అదేనిది టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉడికిపోతుంది కూడా. ఇంక ఇదైతే చపాతీ, రోటీ, రైసు, మసాలా రైస్ ఎందులోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా ఎప్పుడైనా చేసినప్పుడు ఇలాగే చేస్తాను. దగ్గరికి బాగుంటుంది. మరీ పలుసగా నీళ్ళు ఉంటే అస్సలు బాగోదు తినడానికి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.